ఫ్యూచర్ గ్రాడ్యుయేట్స్ నేనైతే చాలా కమెంట్స్లో చూశాను. చాలామంది కేస్ స్టడీ గురించి ఫార్మాట్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కూడా. సో నేను ఈరోజు మీకు కేస్ స్టడీ ఫార్మాట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే టైటిల్ అనేది రాయాలి. సో ఎవ్రీ కేస్ స్టడీకి మీకు ఒక పేరాగ్రాఫ్ అయితే ఇస్తారు. పేరాగ్రాఫ్ అనేది మీకు వాళ్ళు ఓన్ కంటెంట్ అయినా ఇవ్వచ్చు. అంటే వాళ్ళకి నచ్చిన ఒక కంటెంట్ అయినా ఇవ్వచ్చు. లేకపోతే మీకు ఉన్న సిలబస్లో నుంచి ఇవ్వచ్చు. లైక్ ఫినాన్స్, స్టాటిస్టిక్స్ ఇలాంటి వాటిల్లో అయితే మీకు ఒక క్వశ్చన్ టైప్ ఇస్తారనమాట. అలాంటప్పుడు మీరు ఎలాగ చేయాలి అనేది ఫార్మాట్లో మీరు రాయాలి, క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు ఫార్మాట్ చెప్తాను. ఫస్ట్ అయితే మీరు టైటిల్ పెట్టాలి ఏదో ఒకటి. థియరీకి అయితే మనం టైటిల్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే ప్రాబ్లమాటిక్ అయితే మీరు టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ని మీరు టైటిల్ లాగా మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. టైటిల్ అనేది అయితే కంపల్సరీ. ఇన్ కేస్ మీకు ఆ టైంకి గుర్తు రాలేదు అంటే మీరు టైటిల్ని ఆప్షనల్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఏంటి అంటే ఇంట్రొడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీకి అయితే. అలానే కేస్ స్టడీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నారంటే ఇది ఒక కంపల్సరీ క్వశ్చన్ అనమాట. మీరు డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా మీరు జస్ట్ ఆన్సర్ చేసినా కూడా మీకు మార్క్స్ అనేది అయితే ఇస్తారు. సో ఇంట్రడక్షన్ అనేది కంపల్సరీ. ఇంట్రడక్షన్ అనేది మీకు ఆ టాపిక్లో, ఆ థియరీలో మీరు ఏదైతే అట్లీస్ట్ మీరు 2-3 మినిట్స్ మీరు ఆ కేస్ స్టడీని చదివినా మీకు అర్థమవుతుంది కదా, ఆ ఇంట్రడక్షన్ని మీరు రాసేయచ్చు అనమాట. అది మీరు రాసుకోవచ్చు. లేకపోతే ఓన్గా రాయొచ్చు. లేకపోతే ఆ పారాగ్రాఫ్ మీకు ఏదైతే ఇంట్రడక్షన్ అనిపించిందో దాన్ని మీరు ఇంట్రడక్షన్గా రాయొచ్చు. ఆ తర్వాత థర్డ్ థింగ్ వచ్చి అనాలిసిస్. ఆ కేస్ స్టడీని చూసి మీరు ఏం అనలైజ్ చేశారు అనేది మీరు ఒక పాయింట్లో మీరు లైక్ బ్రీఫ్గా మీరు రాసేయచ్చు అనమాట. రాసి మీరు బ్రీఫ్ పాయింట్ ఇస్తే అది సరిపోతుంది. ఇంకా ఈ అనాలిసిస్లోనే స్వాట్ వస్తుంది. స్వాట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ స్ట్రెంగ్త్స్, తర్వాత వీక్నెస్, ఆ తర్వాత ఆపర్చునిటీస్, ఆ తర్వాత థ్రెట్స్. వీటన్నిటిని మీరు జస్ట్ హెడ్డింగ్స్ పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అట్లీస్ట్ వన్ సెంటెన్స్లో మనం ఆన్సర్ చేస్తాం కదా, అలాగా మీరు స్ట్రెంగ్త్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. స్ట్రెంగ్త్స్ అంటే ఏంటి అంటే ఆ కేస్ స్టడీలో ఏదో ఒక పాసిబిలిటీ ఉంటుంది కదా, ఒక స్ట్రెంగ్త్ అనిపిస్తుంది కదా మీకు, ఆ స్ట్రెంగ్త్ని మీరు జస్ట్ 1 లైన్లో మీరు రాసేయాలి. వీక్నెస్ అంటే ఏదో ఒక నెగిటివ్ పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ వీక్నెస్, ఆ పాయింట్ని మీరు వీక్నెస్లో మెన్షన్ చేయాలి. ఇంకా ఆపర్చునిటీస్లో ఏదో ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఒక కేస్ స్టడీలో ఏదైనా ఒక కేస్ని ఇస్తే దాంట్లో ఒక ఆపర్చునిటీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు దాన్ని. ఇంకా వీక్నెస్, థ్రెట్స్లో వచ్చి మీరు థ్రెట్స్ ఎలాగంటే వీక్నెస్కి సిమిలర్ ఉంటుంది. థ్రెట్ అనేది ఒక నెగిటివ్ పాయింట్ లాగా మీకు కేస్ స్టడీలో కనపడుతుంది. దాన్ని మీరు థ్రెట్స్లోకి ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ లేదంటే వీక్నెస్లో ఉన్నది కూడా మీరు రాసుకోవచ్చు. ఇంకా ఫైనల్ టచ్ మీరు ఏది రాయాలంటే కన్క్లూషన్లో ఇంకా ప్రాబ్లంలో అనుకోండి, ప్రాబ్లమాటిక్ అయితే మీరు సొల్యూషన్ని కన్క్లూషన్లో ఎత్తి రాసేస్తారు. అదే థియరిటికల్లో అయితే ఏదైతే మీకు థియరీ మీకు ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏదైతే అని అనిపిస్తుందో ఆ మీ యొక్క థాట్ని మీరు కన్క్లూషన్లో రాసేది ఈ కన్క్లూషన్ అనమాట రాయాల్సింది. ఇంకా నేను ఒకటి చెప్పడం మిస్ అయిపోయాను. ఇక్కడ ఈ స్వాట్ అనాలిసిస్ రాసిన తర్వాత మనకి కొన్ని కేస్ స్టడీస్లో ఎలాగంటే JNTUలో అయితే క్వశ్చన్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఇలాగ 1 అని పెట్టి, 2 అని చెప్పి, 3 అని చెప్పి వాళ్ళు క్వశ్చన్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ అనాలిసిస్ మొత్తం రాసేసిన తర్వాత కింద మీరు క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పి దానికి ఆన్సర్ రాయండి, క్వశ్చన్ నెంబర్ 2 అని చెప్పి దానికి ఆన్సర్ రాయండి, ఎండ్లో మాత్రం కన్క్లూషన్ని మీరు ఇన్వాల్వ్ చేయండి. ఇదే అనమాట. ఈ ఫార్మాట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి. లేదంటే నేను నెక్స్ట్ ఫార్మాట్స్ కూడా నాకు తెలిసినవి ఇంకా నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్.